నమస్తే జబర్దస్త్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ చంద్రచూడ్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్ పై నటి సన్నీ లియోన్ న్యూడ్ ఫోటో విచారణకు ఆదేశించిన సర్కార్. హిమాచల్ ప్రదేశ్ లో ముగింపునకు చేరుకున్న ఎన్నికల ప్రచారం. ప్రధాని నరేంద్ర మోదీ. మంత్రి గుంగల కమలాకర్ ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు. వార్తల్లోని వివరాల్లోకి వెళితే సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐగా 2 ఏళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించనున్నారు. 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఆయన సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచే ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేశారు. 1986లో హార్వర్డ్ నుంచే జ్యూరిడికల్ సైన్సెస్లో డాక్టర్ పట్టా పొందారు. 44 ఏళ్ల క్రితం సీజేఐగా డి.వై. చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. జస్టిస్ వైవి చంద్రచూడ్ అత్యధికంగా 7 ఏళ్ల పాటు సీజేఐగా పనిచేశారు. 1998 నుంచి 2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్గా జస్టిస్ చంద్రచూడ్ చేశారు. 1998లో బాంబే హైకోర్టులో ఆయన సీనియర్ అడ్వకేట్గా నమోదయ్యారు. माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह का शुभारंभ किया जाए। भारत के मुख्य न्यायमूर्ति डॉक्टर धनंजय यशवंत चंद्रचूड। I, Dhananjay Yashwant Chandrachud, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed as Chief Justice of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear and favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ అభ్యర్థి అడ్మిట్ కార్డుపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ అడల్ట్ చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు ఈ అడ్మిట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ అభ్యర్థి అడ్మిట్ కార్డుపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ అడల్ట్ చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 అడ్మిట్ కార్డులో విద్యార్థి ఫోటో స్థానంలో సన్నీ లియోన్ చిత్రం ఉండడంతో కర్ణాటక విద్యాశాఖ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై శివమొగ్గ సైబర్ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు పరీక్షా కేంద్రం ఇన్ఛార్జ్ చెన్నప్ప సిఈఎన్ పోలీస్ స్టేషన్లో కర్ణాటక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ జీకే మీడియాకు తెలిపారు. అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు సైబర్ సెంటర్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాయుడు ఆరోపణలపై స్పందిస్తూ కర్ణాటక విద్యాశాఖ మంత్రి
బీసీ నగేష్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో అభ్యర్థి ఫోటోను అప్లోడ్ చేయాలి. కానీ సిస్టంలో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏ ఫోటోను అప్లోడ్ చేస్తే అదే ఫోటో తీసుకుంటుంది. మీ అడ్మిట్ కార్డులో సన్నీ లియో ఫోటో పెట్టారా అని అధికారులు అభ్యర్థిని అడిగినప్పుడు ఆమె భర్త స్నేహితుడు అప్లోడ్ చేశాడని ఆమె చెప్పింది. అయితే ఈ ఘటనపై ఇప్పుడు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 6వ తేదీన పరీక్ష నిర్వహించారు. కర్ణాటకలోని 781 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,32,913 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వ విద్యాశాఖ వివరణ ఇస్తూ తప్పు ప్రభుత్వం వైపు నుంచి కానీ విద్యాశాఖ వైపు నుంచి కానీ జరగలేదని పేర్కొంది. అయితే దీనిపై విచారణ జరిపి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కర్ణాటక విద్యాశాఖ తెలిపింది. ఎలాంటి సర్వే లేకుండా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు దాదాపుగా 50% ఉన్న బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం. దేశంలో బహుజనులందరికీ కలిపి 85% కోటా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలందరూ కూడా జై భీమ్. నిన్న మీరందరూ చూసే ఉంటారు, ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఇచ్చిన 10% రిజర్వేషన్ కోటాను సుప్రీంకోర్టు సమర్థించింది. సో మిత్రులారా, ఈరోజు నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో ఏదైతే 50% సీలింగ్ ఉండిందో, అంటే రిజర్వేషన్లు 50% ఉండాలనే సీలింగ్ అవుతుంది, ఇప్పుడు 60% పోయింది. కానీ నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, మరి బీసీలు ఈ దేశంలో 50% ఉన్నారు, వాళ్ళకి కేవలం 27% ఇస్తున్నారు. ఎస్సీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగున్నారు, దాదాపు 18 నుంచి 30% వాళ్ళకున్నారు. తర్వాత గిరిజనులు మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగున్నారు, వాళ్ళకి కేవలం 7.5% ఇస్తున్నారు. మైనారిటీలు మరి 10% ఉన్నారు ఈ దేశంలో, క్రైస్తవ, జైను, తర్వాత ముస్లిం మైనారిటీలు, వాళ్ళకు ఒక్కొక్క రాష్ట్రం రిజర్వేషన్లలో ఒక రాష్ట్రంలో కేవలం 4% ఉన్నది. అందుకొరకు ఈ సీలింగ్ ఏదైతే ఉందో, ఈ సీలింగ్ను 60% కాదు 80% పెంచి బీసీలు, ముఖ్యంగా బీసీల జనాభా కుల గణన జరిపి వాళ్ళకు కూడా మరి 27 నుంచి 50% వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీల సంఖ్య పెరిగింది, వాళ్ళకు కూడా 15% నుంచి 18 నుంచి 20% తీసుకుపోవాలి. గిరిజనులకు కూడా 7.5 నుంచి 10% తీసుకుపోవాలి. మొత్తంగా 85% మరి సీలింగ్ పెడితేనే దేశంలో సామాజిక న్యాయం వస్తుంది. దీనికోసం మరి బహుజన సమాజ్ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి కూడా నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. అదేవిధంగా మరి ఏ బీజేపీ అయితే ఈ రోజు తెలంగాణలో గ్రామ గ్రామానికి వచ్చి ఓట్లు అడుక్కుంటుందో, దానికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ జనాభా కులగణన జరిపి, బీసీ జనాభా కులగణన జరిపి మరి బీసీ రిజర్వేషన్ 27 నుంచి 50%కు తీసుకురావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అప్పటి వరకు ఈ బీజేపీ పార్టీని మరి గ్రామాల్లోకి రానివద్దని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు నేను పిలిపిస్తున్నా. అదేవిధంగా మరి అన్ని పార్టీలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ 27% నుంచి 50%, మిగతా రిజర్వేషన్లు అన్ని కూడా కోటాను 60% నుంచి 80% పెంచే విధంగా పోరాడాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మద్దతు కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు వినిపిస్తున్నా. మీ అందరికి మరొక్కసారి జై భీమ్, మరి ధన్యవాదాలు. వనపర్తి జిల్లా రైతన్నకు మద్దతుగా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం పంటకు పెట్టుబడి నుంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు అండగా ఉంటుందన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గల క్యూఆర్ ఫంక్షన్ హాల్ యజమాని కదీర్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో మరణించడంతో పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి సంతాపం తెలియజేసిన ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి. జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ చాటిన కొత్తకోట విద్యార్థులు. ఇటీవల 15వ జాతీయ స్థాయి కరాటే పోటీలు మక్తల్లో జరిగింది. ఈ పోటీలలో కొత్తకోటకు చెందిన గాడ్స్ ఆఫ్ వారియర్స్ షాటిఖాన్ కరాటే విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చాటారు. వారికి ఈరోజు కొత్తకోటలోని ఎంపీడీఓ ఆఫీస్లో వారికి మెడల్స్ మరియు సర్టిఫికెట్లను అందజేసిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి.
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 13వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ పుచ్చల మనమ్మ గారు అనారోగ్యంతో మరణించడంతో పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి సంతాపం తెలియజేసిన ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలోని ఎంపీడీఓ ఆఫీసులో కొత్తకోట మండలంలోని 22 గ్రామాల అభివృద్ధి. ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల చొప్పున మొత్తం 4,40,00,000 విలువ గల ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులకు అందజేసిన ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి. ముఖ్యమంత్రి ముందు చూపుతో గ్రామాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్లో చివరి విడత ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్లో పర్యటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి దశలో ఉన్న ప్రధాని మోదీ నేడు 2 బహిరంగ సభల్లో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ 2 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. बीजेपी की सरकारों का जैसे जैसे लोगों को अनुभव आता है, लोगों का विश्वास बढ़ता जाता है और बार बार आशीर्वाद मिलता रहता है. आपने 2019 के लोकसभा चुनाव में ये करके दिखाया है. भाजपा सरकार पूर्ण बहुमत के साथ फिर वापस आई. मध्य प्रदेश, गुजरात, हरियाणा, गोवा जैसे राज्यों में बीजेपी सरकारें कई बार सरकार में वापस आई है. अब तो इस बार उत्तराखंड के लोगों ने भी पुरानी परंपरा को बदलते हुए बीजेपी को ही दोबारा बिठाया. यूपी में भी 40 साल बाद ऐसा हुआ है जब कोई पार्टी फिर से जीत करके पूर्ण बहुमत के साथ लगातार दूसरी बार सरकार में वापस आई. मणिपुर में भी भाजपा की सरकार फिर से आकर के एक नया इतिहास बन गया है. अब इस स्थिति की तुलना आप जरा कांग्रेस से करिए, आपको हैरानी हो जाएंगी. इस तरफ नजर करेंगे जरा सोच करके. कांग्रेस का इतिहास क्या है और लोगों का कांग्रेस के प्रति गुस्सा कितना है. एक बार सरकार से गई तो फिर उसका वापस लौटना ही मुश्किल होता है. अब देखिए तमिलनाडु में वहां के लोगों ने करीब 60 साल पहले वहां से कांग्रेस को निकाला, अब तक वापस नहीं आई. 60 साल हो गए, घुसने नहीं देते. ये पश्चिम बंगाल देखिए, त्रिपुरा देखिए, वहां के लोगों ने 50 साल हो गए कांग्रेस को हटाया. 50 साल पहले 50 साल में पैर नहीं रखने दिया उनको. उत्तर प्रदेश, बिहार और गुजरात के लोगों ने कांग्रेस को करीब 40 साल से सत्ता के बाहर करके रखा हुआ है. कितना गुस्सा होगा आप अंदाज कीजिए. उड़ीसा के लोगों ने भी कांग्रेस को करीब 30 साल से सरकार में आने से रोक रखा है. नागालैंड में भी कांग्रेस करीब 25 साल से लगातार चुनाव हार रही है. आज दिल्ली, पश्चिम बंगाल, आंध्र प्रदेश, नागालैंड, सिक्किम, कई ऐसे राज्य हैं जहां कांग्रेस का एक भी विधायक नहीं है. भाइयों बहनों, कांग्रेस का आधार आज भी परिवारवाद ही है. ऐसी कांग्रेस पार्टी हिमाचल के लोगों की अपेक्षाओं को, आकांक्षाओं को कभी पूरा नहीं कर सकती. आपने 5 साल पहले
कांग्रेस की विदाई कर दी थी, अब उसे लौटने नहीं देना है, घुसने मत दीजिए। आज मुझे ये देखकर खुशी है कि हिमाचल के लोगों को भी ये भली भांति समझ आ गया है कि 5 साल बाद हर बार सरकार बदलने की परंपरा, इस परंपरा ने सबसे ज्यादा किसी का नुकसान किया है तो राज्य का नुकसान किया है, राज्य के नौजवानों के सपनों को कुचल दिया है। कांग्रेस जैसे ये दल जब सरकार में होते हैं तो सोचते हैं कि 5 साल बाद सरकार तो बननी नहीं है, 5 साल के बाद बदल होने ही वाला है, तो फिर काम करने की क्या जरूरत है, मौज करो, यही करते रहते हैं ना। और इसलिए उनका अपना पूरा ध्यान 5 साल में जितना इकट्ठा कर सके, जितना माल लुटाई कर सके, तिजोरी भर सके, काली कमाई कर सके, उसी में लगा रहता है। ये जो राजनीतिक परिपाटी थी, इसको पूरे देश में बदलने का बीड़ा भाजपा ने उठाया है, देश के लोगों के आशीर्वाद से उठाया है। हम ऐसी राजनीतिक परंपरा बनाना चाहते हैं कि हम सरकार में ऐसा काम करें कि वोटर हमें बार बार अवसर दें। इसलिए हम विकास के लिए, देश के लिए हर जगह, हर स्तर पर काम कर रहे हैं। साथियों, जब सरकार में निरंतरता होती है, सरकार वापस आती है, तो लोगों को भी सरकार से हिसाब मांगने का मौका मिलता है। अगर आपने मुझे 2019 में न बिठाया होता तो आप मेरे से हिसाब मांग सकते थे क्या? नहीं मांग सकते थे, कोई और सरकार आ जाती। लेकिन आपने मुझे दोबारा बिठाया 19 में, तो आप मुझे पूछ सकते, मोदी जी वो क्या हुआ, मोदी जी उसका कब करोगे? और मोदी जी को भी लगेगा भाई मुझे करना पड़ेगा। ये जनता जनार्दन का दबाव बहुत काम करता है। अब आप सोचिए, कोरोना के समय कितनी मुश्किलें आई। हम भी यही सोच सकते थे कि भी 5 साल के बाद तो सरकार बदलने वाली है, हिमाचल का तो रिवाज है, कोरोना आया है वैसे चला जाएगा, हम भी सोच सकते थे। लेकिन हमने वो नहीं सोचा। पहले भी हिमाचल के लोगों को मालूम है, कोई भी वैक्सीन वगैरह आती थी, आखिर में सारे देश का काम हो जाए तब जाके हिमाचल की बारी आती थी। కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపడుతున్న ఈడీ ఐటీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి ప్రవేశించారు. ముందు ఇంటికి తాళాలు వేసి ఉండడంతో తాళాలు తీసే వ్యక్తిని తీసుకువచ్చి మరీ డోర్లు తెరిచారు. ఆ తర్వాత లోనికి వెళ్లి అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి హైదరాబాద్తో పాటు కరీంనగర్లో సోదాలు చేపట్టిన అధికారులు పలువురు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ చంద్రచూడ్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్పై నటి సన్నీ లియోన్ న్యూడ్ ఫోటో విచారణకు ఆదేశించిన సర్కార్. హిమాచల్ ప్రదేశ్లో ముగింపునకు చేరుకున్న ఎన్నికల ప్రచారం. ప్రధాని నరేంద్ర మోదీ. మంత్రి గుంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.